నిజామాబాద్ లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగలనుందా? ప్రస్తుత అక్కడి పరిణామాలు హీటెక్కిస్తున్నాయి. హస్తం పార్టీకి మాజీ మేయర్ సంజయ్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన అర్బన్ టికెట్ ను ఆశించారు. అయితే కార్పొరేషన్ పదవి ఇస్తామని నాయకత్వం మొండి చేయి ఇచ్చింది. మొన్న జరిగిన బల్దియా ఎన్నికల్లో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. అయినా సరే అతనికి రాష్ట్ర నాయకత్వం పదవి ఇవ్వలేదు. వెయిట్ చేసి చివరకు రాజీనామాకు సంజయ్ రెడీ అయినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, నిజంగానే సంజయ్ రాజీనామా చేయబోతున్నారా? అక్కడ టాక్ ఇదే వినిపిస్తుంది. ఒకవేళ రాజీనామా చేస్తే నెక్స్ట్ స్టెప్ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాజీ మేయర్ సంజయ్ టిపిసిసి మాజీ డిఎస్ తనయుడు. ఆయన నిజామాబాద్ మొట్టమొదటి మేయర్ గా చేశారు. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. అయితే సంజయ్ కి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం అతనికి టికెట్ ఇవ్వలేదు. అయితే తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వంలో ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి లేదంటే ఆర్టీసీ చైర్మన్ పదవి వస్తుందని చెప్పేసి ఆశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అతనికి హామీ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో బలమైనటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, రాజకీయ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి కుటుంబం. డిఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు పిసిసిగా చేశారు. ఎన్నో పదవులు ఇచ్చినటువంటి కుటుంబం వారిది. అయితే సంజయ్ కి ఇప్పుడు ఆ పదవి రాకపోవడంతో ఆయన నిరాశ చెందుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది. అతని దగ్గరికి వచ్చేటువంటి జనాలు కావచ్చు, అతని పవర్ లేనిది నేను ఎలాంటి పనులు చేయాలి, పవర్ ఉంటే నేను ఏదైనా పదవి ఉంటే పని చేసే అవకాశం నాకు దక్కుతుందని చెప్పేసి సంజయ్ వాళ్ళ సన్నిహితుల దగ్గర మొరపెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంజయ్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో కూడా సంజయ్ కృషి చేశారని కూడా తెలుస్తోంది. ఇటు మా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కూడా సంజయ్ కి బాగా సపోర్ట్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ రాష్ట్ర అధిష్టానం, ఢిల్లీ పెద్దలు సంజయ్ కి ఏదైనా పదవి ఇవ్వాలన్న యోచనలో అయితే లేదన్నట్టుగా మనకు తెలుస్తుంది. సంజయ్ ఇప్పటికే పదవి గురించి ఎన్నోసార్లు సీఎం కు సిఫార్సు చేసినట్టు, అంటే సీఎం కు అడిగినట్టు కూడా తెలుస్తుంది. కానీ సంజయ్ కి ఆ ప్రాధాన్యత అనేది దక్కటం లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్నూరు కాపులకు ప్రాధాన్యత తగ్గుముఖం పట్టిందనే తెలుస్తుంది. మరోవైపు బీజేపీలో మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మున్నూరు కాపుకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, ఇట్లా కొన్ని పదవులు మున్నూరు కాపులకు బీజేపీ ఇస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ సీన్ కనిపించడం లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో సంజయ్ చాలా కాలంగా, అంటే దాదాపు 2 సంవత్సరాలుగా తను పదవి కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ అతనికి తగిన ప్రాధాన్యత, పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. అలాగే ఏదన్నా కార్పొరేషన్ పదవి ఇస్తే తాను పార్టీకి మరింత కష్టపడతాను. ఇటు నిజామాబాద్ లో ఉన్నటువంటి బలమైన సామాజిక వర్గాలు, పద్మశాలీలు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, అలాగే మైనార్టీస్ కావచ్చు, సంజయ్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటే వాళ్ళందరినీ బలోపేతం చేస్తామనే ఉద్దేశంలో సంజయ్ ఉన్నప్పటికీ తనకు మాత్రం సరైన ప్రాధాన్యత దక్కటం లేదు అని చెప్పేసి తన అనుచరుల వద్ద రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందింది. త్వరలో ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి రాజీనామా చేస్తే ఏ పార్టీలకు వెళ్తారు ఏంటి అనే దానిపైన కూడా కాస్త నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే జరుగుతోంది. సంజయ్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారా లేదంటే బీజేపీకి వెళ్తారా అనేది ఒక చర్చ అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఇది ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ కే ఈ సమాచారం అందింది. అక్కడ ఉన్నటువంటి సంజయ్ దగ్గర ఉన్నటువంటి సహచరులు కొంతమంది సంజయ్ వాళ్ళతో చేసినటువంటి డిస్కషన్స్ నేపథ్యంలో ఈ సమాచారం మనకు అందింది. ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. శివాని, థ్యాంక్ యూ శ్రీకాంత్.